హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండడం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఉదయాన్నే లేచేసరికి అయితే మా అత్త వాళ్ళు అయితే లేరు, అంటే చెరువు పనికి అయితే వెళ్తున్నారు కదా, ఇంకా చెరువు పనికి అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను లేచిన వెంటనే మా పాప కూడా నాతో పాటు అయితే లేచిపోయింది. మా వారైతే మా అత్తను దించేసి వచ్చి మళ్ళీ పడుకుని పోయారు. క్యారేజీ లేదు కదా అనేసి ఇంకా అందుకే లేట్గా అయితే లేసాము. ఇంకా మేము లేచేసరికి అయితే మా మామయ్య అయితే గెంజి తాగుతున్నారు. ఇంకా మా వారికి అయితే టీ ఇస్తే లేస్తానన్నారు అనేసి ఇంక నేనైతే టీ అయితే పెడుతున్నాను. అంటే ఉదయాన్నే మా అత్త పెట్టేసి వెళ్ళారు, మా అత్తతో పాటు ఉదయం తాగేశారు. మళ్ళీ ఇది సెకండ్ రౌండ్ అనమాట. ఇంకెన్నిసార్లు ఇచ్చినా తాగుతారు. ఇంకా అన్నం అయితే టీ దించేసి అన్నం అయితే పెట్టేశాను. ఇంకా అన్నం ఉడికే లోపు అయితే మా పాపనది మళ్ళీ పడుకోబెట్టాలి. అంటే ఆ పిల్ల ఉందనుకోండి, అసలు గోల గోల చేస్తుంది. ఈ మధ్యన ఎత్తుకు బాగా అలవాటు అయిపోయి ఎత్తుకుంటేనే ఉంటుంది సైలెంట్గా, లేదంటే కింక పెట్టి ఏడుస్తుంది. ఇంక బియ్యం ఉడికే లోపు అయితే ఇంక చిన్న చిన్న పనులు అయితే చేసేసుకోవాలి. ఇంకోవైపు అయితే తాగడానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వేడి నీళ్ళే కదా తాగుతున్నాను అనేసి ఇంకా ఏకంగా తపాలకైతే మరగబెట్టేసాము. అంటే ఇంట్లో ఎవరికి బాగోట్లేదని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఇంక అందుకనే మొత్తం అందరూ వేడి నీళ్ళే తాగుదాం అనేసి వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకుంటున్నాము. ఇంకా ముందు రోజు రుబ్బు ఉంది, అదైతే టిఫిన్కి అయితే వేసేసుకుంటున్నాము. అంటే దిబ్బరొట్టులాగా వేసేసుకుందాం అనేసి దిబ్బరొట్లు అయితే వేసేస్తున్నారు మా వారు. మా వారైతే ఇంట్లో ఎంత పని మాకు సాయం చేస్తారో అదంతా నేను వీడియో తీద్దామని అనుకుంటాను, కానీ మా వారైతే అస్సలు ఒప్పుకోరు. అలా వీడియో తీకు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనేసి అంటారు. నేను అంటాను, ఏమైనా తప్పు పని చేస్తున్నామా ఏంటి, వీడియోనే కదా తీసుకుంటున్నాం అనేసి. అంటే ఎందుకు, బయటకు వెళ్ళేవాడిని కదా, ఎవరైనా చూస్తే నవ్వుతారు అనేసి అంటారు. నేను అలాగైతే మా నాన్న ఎన్నిసార్లు మా నాన్న వీడియో తీస్తాను మా నాన్న చేసిన పనుల్ని, కానీ మా నాన్న అస్సలు ఏమనరు. అంటే ఇప్పుడు మనం చేసేది తప్పు పని అయితే ఎవరైనా చూసి నవ్వుతారు, మనం చేసిన తప్పు పని కానప్పుడు ఎందుకు నవ్వుతారు? అలాంటివి అసలు పట్టించుకోకూడదు నాకు తెలిసినంత వరకు అయితే. మా వారి మెంటాలిటీ ఎలాగుంటుందంటే ఎవరితోని ఒక మాట అనిపించుకోకూడదు అన్న విధంగా ఉంటుంది. నేనేమంటానంటే అది ఎవరన్నా అనడానికి అసలు ఏముంది దాంట్లోని, ఇంట్లో పని సాయం చేస్తున్నారనేసి అనుకుంటారనేసి నేనంటే, మా వారేమో అసలు ఎందుకు అంటున్నాను అంత బాధ, అవసరం ఏంటి అనేసి మా వారు తిరిగి నా మీద రివర్స్ అవుతున్నారు. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇంకా టిఫిన్ అయితే వేసేసుకున్నాము నేను మా వారైతే. అంటే వాళ్ళు చట్నీ కోసం అనేసి బయట నుంచి కొంచెం టిఫిన్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఆ చట్నీలు ఈ టిఫిన్ అంతా కలిపి తినేసారనమాట. ఇంక మా బాబు అయితే పొద్దున్నే డ్రింకులు అయితే తాగుతున్నారు. మా వారైతే డ్యూటీకి అయితే రెడీ అయిపోతున్నారు. ఈ మధ్యన మా వారికి ఏంటంటే కొంచెం సోకులు ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఎప్పుడు నేను వాచ్ ఇచ్చి 1 year పైన అయిపోతుంది. నెక్స్ట్ మంత్కి 1 year అవుతుంది వాచ్ ఇచ్చి. ఇప్పుడు పెడుతున్నారు ఆ వాచ్ని. ఎందుకు ఇప్పుడు పెట్టుకుంటున్నావు అని అడిగితే ఏమో పెట్టుకోవాలనిపిస్తుంది అందుకే పెట్టుకుంటున్నాను అనేసి అంటున్నారు. నేనేమో ముసలికాలాన సోకులు ఎక్కువైపోతున్నాను ఆయన నీకు అనేసి అంటే, మా వారేమో నాకు వద్దు, ఏ వాటి నువ్వే తీసేసుకో అనేసి మళ్ళీ ఏమో ఫీల్ అయిపోయారు అనమాట. సరేలే ఏమనలే పెట్టుకో అనేసి అంటే ఇంక మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఇంకా మళ్ళీ సాయంత్రం టిఫిన్కి అనేసి, అంటే రాత్రికి కొద్ది కూర ఉంది, మటన్ ఇచ్చారనమాట. అంటే నాకు ఆపరేషన్ అయింది కదా, ఇంక అందుకనేసి తెలిసిన వాళ్ళు అంటే మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూర అయితే ఇచ్చారనమాట. ఇంకా అది ఎలాగో ఉంది కదా, సాయంత్రం కుడియాలు అయితే పెట్టుకుందాం అనేసి కుడియాలు అయితే నానబెట్టుకుంటున్నాం ఇడ్లీకి. నానబెట్టగా ఇంకా మిగిలిపోయిన పప్పునైతే అయితే నేనైతే డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను. కవర్లో పెడితే ఏంటని మర్చిపోతున్నాం అనమాట. ఆ పప్పు ఇంక మరి గుర్తు రావట్లేదు, ఎప్పుడు ఇల్లు సర్దుకున్నప్పుడు మళ్ళీ గుర్తు వస్తుంది. ఇంకా మా వారైతే తిడతారు, పప్పు ఉండగా మళ్ళీ పప్పు అయితే తెప్పించుకుంటున్నారు అనేసి. ఇంకెందుకులే వచ్చిన బాధ అనేసి ఇంకా డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను. మధ్యాహ్నం దాకా ఏదోలా టైం అయితే వెళ్ళగొట్టేసాము. ఇంక మధ్యాహ్నం భోజనం టైంకి అయితే రాత్రి చేసిన పచ్చడి ఉంది, అది తినబుద్ధి కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరేలే ఇదంతా కాదనేసి ఇంకా 3 గుడ్లు అయితే తెచ్చుకొని మా అత్తతో తెప్పించుకొని ఇంకా ఉక్కరైతే వేసుకుందాం అనేసి ఉక్కరైతే వేసుకుంటున్నాము. అస్సలు అన్నం తినడానికి అయితే ప్రాణం ఒప్పుకోవట్లేదు, ఎప్పుడు అన్నమేనా అన్నట్టు అనిపిస్తుంది ఈ ఎండకి. ఏంటంటే ఈ ఎండకి భయపడి ఎక్కువ వాటర్ అయితే తాగేస్తున్నాం, దానివల్ల అస్సలు అన్నం అనేది తినబుద్ధి కావట్లేదు. కానీ ఏదో రకంగా తినాలి కాబట్టి ఏదో ఒకటి వండుకుందాం అనేసి ఇంకా పచ్చడితో అయితే తినబుద్ధి కాక ఇంకా గుడ్డుకురు అయితే వేసుకుంటున్నాము నేను, మా మామయ్య, మా బాబుకి అయితే. మా అత్త అయితే ఇంకా చారు ఉంటే చారుతో అయితే తినేసారు కొద్ది పచ్చడి వేసుకొని. ఇంక మా బాబు అయితే అన్నం కలుపుకోరా అంటే కలుపుకోడంట, ఉట్ట అన్నమే తింటాడంట. సరే ఏదో రకంగా తిననేసి ఇంకా వాడికైతే ఇచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, 3:30 ఆ టైం అయితే అయిపోయింది మేము అన్నం తినేసరికి. ఇంక మా అత్త అయితే పప్పు అయితే గ్రైండర్ అయితే వేస్తున్నారు. కొద్దిగా పప్పు అనేది అంటే పిండి అనేది పులిస్తే బాగుంటుంది అనేసి ఇంకా 3ంటికి గ్రైండర్ అయితే వేసేసారు. ఇంక మా అత్త గ్రైండర్ వేసే లోపు అయితే నేను ఇడ్లీ నూక నానబెట్టుకుందాం అనేసి ఇడ్లీ నూక అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. మా అత్త అయితే లూజ్ తేలేదు, ఇలా ప్యాకెట్ అయితే ఇచ్చారంట. ఇంకా ప్యాకెట్ ఇది ఇడ్లీ రవ్వ కాదు చూడనేసి ఇంకా నాకైతే చెప్తున్నారు. మళ్ళీ ఇంకోసారి అయితే చెక్ చేసుకుంటాను అది ఇడ్లీ రవ్వ కాదని. ఇంతకుముందు ఒకసారి అలాగే దెబ్బ అయిపోయామనేసి ఇంకా ముందే చూసుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట.
ఇంకా కూర అయితే ఉదయాన్నే ఇచ్చారు కదా, ఉదయాన్నే అప్పటికే వంట చేసేసుకున్నాం అనేసి ఇంక సాయంత్రం వండుకుందామని సాయంత్రానికి అయితే తీసాను. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మళ్ళీ స్మెల్ ఏమైనా వస్తుందేమో అనేసి. మనం ఎలాగో వంట ఉండేసరికి 6:30 7 అయితే అయ్యిద్ది. ఇంక ఇప్పుడు ఈ లోపు అయితే అది కొంచెం కూలింగ్ అనేది తగ్గుతుంది అనేసి బయట అయితే పెట్టేశాను. ఇంకా యాపిల్ ఉంటే మా బాబుకి అయితే కట్ చేసి ఇచ్చాను. మా అత్త నేను మా బాబు అయితే తిన్నాము. ఇంకోవైపు అయితే మా పాపకు సిర్లాక్ పెట్టాను, సిర్లాక్ చేసి తినిపిద్దామనేసి. ఇంకోవైపు అయితే టీ అయితే పెట్టేశాను. ఇంక మా అత్తకి టీ కూడా ఇచ్చేద్దాము, ఇంకా గిన్నెలు తోమేసుకుంటారంట ఏకంగా అనేసి. మొత్తం అంతా గిన్నెలు ఖాళీ అయిపోతే అప్పుడు మొత్తం అన్నీ కలిపి తోమేసుకోవచ్చు. మళ్ళీ 10 సార్లు తోమాలన్నా ఎవరికైనా చిరాకుగా ఉంటుంది. ఇంకా సిర్లాక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మా పాపకైతే నేను సిర్లాక్ అయితే తినిపించేశాను. మా అత్త అయితే గిన్నెలు అయితే తోముకుంటున్నారు. నేను ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు, మా పాప అయితే పడుకుందనేసి ఇంక ఇల్లు గుమ్మాలు అవన్నీ తుడుచుకొని అయితే వస్తున్నాను. ఇంక మా బాబుకి అయితే టీవీ అయితే పెట్టేశాను, అందుకే అంత సైలెంట్గా అయితే ఉన్నాడు. లేదంటే నా వెనకాల తోకలా తిరుగుతూ ఉంటాడు. అమ్మ అది కావాలి ఇది కావాలి అనుకొని వెనకాతలు తిరుగుతూ ఉంటాడు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అంటే షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట, హెయిర్ డ్రైయర్ తెచ్చారనేసి. ఆ హెయిర్ డ్రైయర్ ఇవ్వమని నన్ను ఎన్ని చుక్కలు చూపించాడో. వద్దురా బాబు అన్నా కానీ వినడు. నాకు ఇస్తావా లేదా అనేసి, నేను ఇవ్వలేదనేసి వాళ్ళ ఆయనమ్మని వాళ్ళ తాతని కూడా బతిమల్లాడు. అయినా వాళ్ళు ఇవ్వద్దని చెప్పాను. అదేంటంటే ఒకసారి కింద పడిందంటే మరి పనిచేయవు, ఎందుకనేసి వాళ్ళని కూడా వాడలేదు కదా, దెబ్బ అయిపోతే మళ్ళీ బాధ అనేసి ఇంకా వద్దని చెప్పేశాను. ఇంక మా అత్త అయితే బయట గిన్నెలు అయితే తోముకుంటున్నారు, నేనైతే ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చేశాను. ఇంక మా అత్త గిన్నెలన్నీ తోమేసుకొని బయట వరండి అంతా కడిగే లోపు అయితే ఇంకా పిండికి అయితే ఇడ్లీలోకి అది వేసి కలిపేసుకుందాం అనేసి మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పిండి ఏంటంటే ఎక్కువైపోయింది, మళ్ళీ నూక తక్కువైద్దేమో అనేసి ఇంక నేను కొద్దిగా అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ చాలకపోతే వేసుకోవచ్చు, ఎక్కువైంది అనుకోండి అప్పుడు ఏమి చేయలేము. ఇడ్లీ నూక అయితే ముందే నానబెట్టుకున్నాను కదా, ఇంకా దాన్ని అయితే పిండిలో అయితే వేసేసుకుంటున్నాను. ఇవి తినడానికి బాగానే ఉంటాయి కానీ చేసినప్పుడు మనం దోల తీరుతుంది అనమాట. ఇడ్లీలన్నా అంతే, తిన్నప్పటికి ఎంత టైం పట్టదు, కానీ అవి తోముకున్నప్పుడు మాత్రం చుక్కలు కనబడతాయి. నేను అందుకే మ్యాక్సిమం ఎప్పుడు అట్టుకే ప్రిఫర్ చేస్తాను. ఇడ్లీ పాత్రలు తోముకోలేము, సావలేము, అవి తోమడానికి చాలా బద్ధకం వేసిద్ది. ఇంకా అట్లా అనుకోండి మామూలు నుంచొని వేసుకుంటామే, కానీ మా వారు కొద్దిగా హెల్ప్ చేస్తారు కాబట్టి ఏమంత బాధ అనిపించదు. అదే ఇడ్లీ అనుకోండి 10 నిమిషాల్లో అయిపోయింది, కాకపోతే అవి తోముకోవడానికి పావు గంట అరగంట టైం అయితే పడుతుంది. ఇంకా అందుకనేసి ఇడ్లీ అంత ఎక్కువ పెట్టము, ఇలాగా కూర ఏదన్నా ఉన్నప్పుడు మాత్రం కుడియాలకైతే పెట్టుకుంటాము. ఇంకా ఎలాగో టిఫిన్కి వేస్తున్నాం కదా అనేసి ముందుగానే ఇంకా ఇడ్లీకి అయితే రుబ్బేసుకుంటాం అనమాట. అందుకనేసి తప్ప ఎప్పుడు మేము ఇడ్లీకి అయితే సపరేట్గా అంటూ వేసుకోము. ఎప్పుడైనా వేసుకుంటే అట్టుకే మ్యాక్సిమం ఎక్కువ వేస్తూ ఉంటాను. ఈ టిఫిన్ వేస్తే మా వారితో అయితే ఒక బాధ అయితే వచ్చింది, ఎందుకంటే మా వారు టిఫిన్ వేసామనుకోండి 3 పూటల టిఫినే తింటారు, ఇంకా అన్నం అయితే తినరు అనమాట. ఇంక అందుకని టిఫిన్ ఎక్కువ తిన్నా వేడి చేసేస్తుంది అనేసి నేను అంత త్వరగా టిఫిన్ అయితే వేయను. ఈ క్యారేజ్లోని పిండి ఏంటంటే ముందు రోజు రుబ్బుకున్నాం కదా, ఆ పిండి అయితే ఉంది. ఇంకా అది కూడా అయితే ముందు అది వేసేసుకొని తర్వాత ఈ కొత్త పిండితో వేసుకుందాం అనేసి అది కూడా బయట అయితే పెట్టేశాను. ఇంకా కూరకైతే అంతా రెడీ చేసుకుంటున్నాను. కూర వండేసుకున్నాం అనుకోని కుక్కర్లోని, కర్రల పొయ్యి మీద కాబట్టి మా అత్త అయితే వచ్చి ఇంకా కుడియాలు అయితే పెట్టుకుంటారు. మా అత్త అయితే వాటర్ తేయడానికి అయితే వెళ్ళారు. మాకు వీధి కొలలు వస్తాయి కానీ ఆ వీధి కొలలో నీళ్ళు అయితే అస్సలు బాగోట్లేదు, నల్లగా నలకలు అయితే వస్తున్నాయి. ఇంకా వాటి వల్ల ఏంటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్లు ఇంకా జ్వరాలు అవన్నీ ఎక్కువ వస్తున్నాయి అనేసి ఇంకా వాటర్ అయితే తాగట్లేదు అసలు. ఇంకా మా బాబు కూడా వాళ్ళ నాయనంతో పాటు నీళ్ళు తేయడానికి అయితే వెళ్ళాడు. మా పాప అయితే పడుకుంది, ఇంక అందుకనేసి త్వరగా అయిపోయిద్దని కూర అయితే కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. కుక్కర్లో అనుకోండి త్వరగా అయిపోయింది, ఈజీగా ఉడుకుతుంది, అంటే మెత్తగా ఉడుకుతుంది, అందుకనేసి ఇంకా కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. నాకు కూరలు అన్నీ బాగానే కుదురుతున్నాయి కానీ ఉప్పు మాత్రం అంచనా తెలియట్లేదు. ఒక్కొక్క రోజు ఏమో ఉప్పు ఎక్కువైపోతుంది, ఒక్కొక్క రోజు ఏమో ఉప్పు తక్కువైపోతుంది. ఉప్పు ఎక్కువైన రోజేమో టేస్ట్ అయితే అస్సలు బాగోట్లేదు, అంటే టేస్ట్ బాగుంటుంది కానీ ఉప్పు ఎక్కువైతే ఇంకెలాగుంటుందో తెలుసు కదా. ఇంక అందుకనేసి నాకు ఉప్పు వేసినప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది. ఎక్కువైతే ఎక్కువైంది అంటున్నారు, తక్కువైతే తక్కువైంది అంటున్నారు. ఇంకందుకనేసి ఉప్పు వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చూసుకొని వేసుకున్నాం, కానీ ఏదో రకంగా అయితే ఉప్పు అయితే ఎక్కువైపోతుంది. నేను ఈరోజు కూడా కూర చాలా బాగా వండుదామనేసి అన్నీ రెడీ చేసుకున్నాను ముందే, కానీ ఉప్పు ఎక్కువైపోవడం వల్ల అయితే టేస్ట్ అయితే మారిపోయింది. మా అమ్మకి నేను మరుసటి రోజు కొద్దిగా ఉప్పు ఎక్కువైపోయిందమ్మా అనేసి అంటే నిమ్మకాయ పిండలు ఎక్కువైవా అనేసి ఆ తర్వాత సలహా ఇచ్చింది. అదేదో ముందే తెలుసుంటే శుభ్రంగా అప్పుడే నిమ్మకాయ పిండేసేదాన్ని, ఉప్పు అయితే ఏదో రకంగా కంట్రోల్ అవుతుందేమో. నేను బాగా వండుదామని అన్నీ రెడీ చేసుకున్నప్పుడు ఏదో రకంగా దెబ్బ అయితే అయిపోతుంది. ఇంకెందుకులే అనేసి ఏదో రకంగా వండేద్దాం అన్న రోజు అయితే బాగా కుదురుతుంది టేస్ట్ అదంతా. ఇంక కుక్కర్లో కూర అయితే వేసేసుకొని ఇంకా దాంట్లోంచి వాటర్ వచ్చే వరకు అయితే వేపుకుంటున్నాను.
ఇంక మళ్ళీ మా అత్త అయితే వచ్చేసారు. ఇంక మా అత్త అయితే పొయ్యి ముట్టించారు. ఇంక నేనైతే కళాయిలో పెట్టి ఇంక గుడ్డ అదంతా కట్టేందుకు టైం వేస్ట్ అయిపోయిద్ది అనేసి ఇంకా నేనైతే ఇలా పెట్టేమన్నాను. మా అత్తేమో నేను ఎప్పుడు ఇలా పెట్టలేదు, ఎలాగొస్తాయి ఏమో అనేసి అంటున్నారు. నేనున్నాను కదా, నేను చెప్తానులే పెట్టే అనేసి అంటే మా అత్త అయితే ఇంక ఇలా అయితే పెట్టారనమాట. కొద్దిగా వాటర్ అయితే వేసుకొని స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ మీద ఇలా ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి, టైము సేవ్ అవుతుంది, త్వరగా అయిపోయిద్ది అనమాట. అదే గుడ్డ కట్టి ఏం చేసామనుకోండి, అది పెద్ద తలనొప్పి. అది ఉడకడానికే మ్యాక్సిమం అలా లేదన్నా 15 నిమిషాలు పడుతుంది. ఇంకా అదంతా టైం వేస్ట్ అనేసి మా అత్తనైతే ఇలా పెట్టేమన్నాను. తను కూడా ఇలాగైతే పెట్టేశారు. ఇలా అయితే త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. కూరలో నుంచి వాటర్ వచ్చాయి కదా, అదంతా అయితే బాగా అబ్జర్వ్ అయితే అయిపోయి ఇంకా దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఇంకా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇంకా అదంతా వేగిన తర్వాత అయితే కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. మటన్లో ఏంటంటే చికెన్లో వేసుకున్నంత కారం అయితే వేసుకోకూడదు, కారం వాసన వచ్చినట్టు అనిపిస్తాయి. ఇంకా అందుకనేసి కొద్దిగా అయితే వేసుకోవాలి కారం. ఈ కూర ఉడకడానికి అయితే ఎన్ని తిప్పలు పడ్డాను, 10 విజిల్లు వచ్చాయి, అయినా కానీ కూర అయితే ఉడకలేదు. అందులో వాటర్ కూడా గ్రేవీ టైప్ రాలేదు, ఇంకా వాటర్గానే ఉన్నాయి. ఇంక అందుకనేసి మళ్ళీ కుక్కర్ పెట్టి మూత అంతా పెట్టి ఇంకో 3 విజిల్లు రానిచ్చాను. ఇంకా అప్పటికైతే బాగా ఉడికిందనమాట కూర. ఈ మటన్ వండినప్పటికైతే బాగా టైం అయితే పట్టిద్ది. మామూలుగా అయితే మేము కర్రల పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాము, ఇది ఉడకడానికి చాలా టైం పట్టిద్ది అనేసి ఇంకా కుక్కర్లోనే కదా త్వరగా అయిపోయింది అనేసి నేను కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా అది కూడా తిప్పలు పెట్టేసింది అనమాట. మామూలుగా అయితే 6-7 విజిల్కి ఉడికిపోవాలి, కాకపోతే ఇది ఏంటంటే 10 విజిల్లు వచ్చినా కానీ ఉడకలేదు. మళ్ళీ ఎక్స్ట్రాగా 3 విజిల్లు అయితే వెనక పెట్టాను. ఇంకా అప్పటికి వాటర్గా ఉంటే ఇంక మళ్ళీ అట్లయితే మగ్గబెట్టాను అనమాట. తర్వాత మా అత్త అయితే మధ్యాహ్నం చెరువు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు అయితే ఉతికారు. మా అత్త బట్టలు ఉతికినప్పుడు ఏంటంటే మేము పడుకుని పోయాం అనమాట. ఇంక అందుకని బట్టలు ఉతికినట్టు నాకు తెలీదు. ఇందాక వెళ్ళి బట్టలు అన్నీ తీసుకొస్తే నేనైతే అవన్నీ మడత పెడుతున్నాను. పిల్లల బట్టలన్నీ ఓ దగ్గర వేశారు. ఇంకా చూశారు కదా, కూర 13 విజిల్లు వచ్చినా కానీ ఇంకా గ్రేవీ అంటే వాటర్ ఎలాగున్నాయో. ఇంకా అందుకనేసి మూత తీసిన తర్వాత నేనైతే ఇంక దాన్ని అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకా అలాగే నీరు ఇంకుతాయి అనేసి. ఇంక మా అత్త అయితే ఇందాక కుడియాలు పెట్టారు కదా, అదైతే తీశారు. అట్ల పొలం దొరకలేదు, ఇంక అందుకని అస్తంతో అయితే తీశారు. నేను ఆపరేషన్ చేయించుకోక ముందు తలకు స్నానం అయితే చేశాను, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చేయలేదు. ఇంక అందుకనేసి ఇప్పుడైతే తలకు స్నానం చేశాను. తలకు స్నానం చేసేది 25 డేస్ అలాగ అయిపోతుంది. మా పిల్లలకు కూడా ఇంక మా అత్త అయితే స్నానం అయితే చేయించేశారు. ఇంక మా వారు సాక్సులు తీసుకొని వచ్చారనమాట. ఇంక మా బాబు అయితే అవి ఓపెన్ చేసిన దాకా ఊరుకోలేదు. అవి వేసుకొని చూడండి అలా బాక్సింగ్ ఆడుతున్నాడు వాళ్ళ తాతతోటి. ఇంక ఎలా పడితే అలా గుద్దేస్తాడు, బాక్సింగ్ అంట. మనం ఎంత చెప్పినా ఇంకా ఆగడు. చూసారు కదా ఎలా గుద్దుతున్నాడు. ఇంక మా వారు వచ్చిన తర్వాత అయితే మేమైతే అన్నీ రెడీ చేసుకొని ఇంకా తింటున్నాము. చూసారు కదా మా అత్త ఎంత లావునైతే పెట్టారో. ఫస్ట్ 2 ఏం బాగానే పెట్టారు, తర్వాత నుంచి అయితే నేను చూడలేదు. ఇంక అందుకని అంత మందాన్ని అయితే పెట్టేశారు. ఇంక మా వారికి అయితే మొత్తం అంతా వడ్డిస్తుంది అన్నమాట మా అత్త. ఇంకా నాకు కూడా మా అత్త అయితే వేసి అయితే ఇచ్చేసారు. ఇంక మేమైతే కూర్చొని తినేస్తున్నాము. ఇంక మొత్తం తినేసిన తర్వాత ఎక్కడొక్కడ సర్దేసుకొని ఇంకా స్లీపింగ్కి అయితే రెడీ అయిపోతున్నాము. మా బాబు మా వారు అక్కడ, మేము ఇక్కడ, మా అత్త కింద. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.